రోజు రోజుకు సూర్యుడు బగబగా మండిపోతున్నాడు. ఉక్కపోత ఎండవేడిని జనాలు తాళలేకపోతున్నారు. ఈ రోజులు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు శాఖ తెలిపింది. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 109 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ తెలిపారు. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమరిలో 45.1 డిగ్రీ, విజయనగరం జిల్లా జామీలో 44.9 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా చూస్తే వగలూరులో 42.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.1 డిగ్రీ, అలాగే అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో చూస్తే 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోట, అల్లూరు జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరోపక్క తూర్పుగోదావరి జిల్లా చూస్తే నాగంపల్లిలో 43.5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 54 మండలాల్లో వడగాల్పులు వీస్తాయి. మొత్తానికి బగబగా మండిపోతున్నాడు సూర్యుడు. 109 గ్రామాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తు సంస్థల ఎండీ రుణంకి కూర్మనాథ్ అయితే తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. అటు 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 109 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అయితే ఈ రోజు చూస్తే అటు తీవ్ర వడగాల్పులు వీచేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి శ్రీకాకుళంలో 13 మండలాలు, విజయనగరం 19 మండలాలు, మరోవైపు చూస్తే ఏదైతే పార్వతీపురం మన్యంలో 11 మండలాలు, అనకాపల్లిలో 3 మండలాలు తీవ్ర వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. 4 గంటల వరకు వెళ్ళకపోవడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, అలాగే గర్భిణీలు, బాలింతలు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఎవరైనా బయటకు వెళ్ళినట్లయితే వారి వెంట ఏదైతే మజ్జిగ, అలాగే కొబ్బరి నీళ్లు వంటివి క్యారీ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డిహైడ్రేషన్ బారిన పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా వెంట పెట్టుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా ఈ యొక్క డిహైడ్రేషన్ బారిన పడినట్లయితే తక్షణమే ఆ పక్కన ఉన్నటువంటి ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలి తప్ప సొంత వైద్యం ఎవరు చేసుకోవద్దంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పనులకు వెళ్ళేటువంటి కూలీలు ఉన్నారు. ఈ సమయంలో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా వంటి ప్రాంతాల్లో ఈ యొక్క వరి మసళ్ళు కూడా భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఈ పొలం పనుల్లో కుప్పనూర్పులు గట్రా ఏవైతే ఉంటాయో అక్కడ డస్ట్కి మరింత ఈ వేడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి చట్నీ ఉండడం మంచిదంటూ కూడా పడుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయో గతంలో కంటే కూడా ఇవి రికార్డు స్థాయిలో నమోదు అవ్వడం కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.